హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్రెండ్స్ ఐటీ. డీసెట్ 2019 ఫిజిక్స్ పేపర్ని చూద్దాం. ప్రాథమిక తరగతులలో ఉక్త లేఖనం యొక్క ముఖ్య లక్షణం రాయటంలో తప్పులను సరిదిద్దటానికి. సెకండ్ క్వశ్చన్, తరగతిలో విద్యార్థులకు అవార్డులు రివార్డులు ఉపాధ్యాయునిచే ఇవ్వడానికి కారణం వారిలో అన్నింటిలో ప్రోత్సాహాన్ని నింపడానికి లేదా ప్రోత్సహించటానికి. మూడవ క్వశ్చన్ చూస్తే, ఈ రకమైన విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయుని బోధన జరగాలి. సగటు విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని బోధన అనేది జరగాలి. తరగతిలో వెనుకబడిన వారు లేకపోతే తెలివిగల వాళ్ళు, వికలాంగులు ఇలా దృష్టిలో ఉండకూడదు. సగటున అందరినీ దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయుడు బోధన అనేది జరగాలి. ఫోర్త్ క్వశ్చన్ చూస్తే, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఈ రకమైన తరగతి గదులను ఏర్పాటు చేస్తోంది. డిజిటల్. ఈ క్రింది వానిలో బోధన లక్షణం ఏంటి అని 4 ఇవ్వడం జరిగింది. బోధన నిశ్చల పరిసరాలలో జరుగుతుంది. బోధన స్వీయ వ్యవస్థీకరణ వైపు జరుగుతుంది. బోధన ఒక విచ్ఛిన్నమైన ప్రక్రియ. బోధన తక్కువ కాల వ్యవధి, అధ్యయనం, శిక్షణతో కూడుకున్నది. దీంట్లో సరైనది ఏది అంటే బోధన స్వీయ వ్యవస్థీకరణ వైపు జరుగుతుంది. 6వ క్వశ్చన్ చూస్తే, ఆంగ్లేయుల ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో మొట్టమొదటి కర్మాగారాన్ని వీరి పాలనా కాలంలో స్థాపించారు. జహంగీర్ పాలనా కాలంలో ఆంగ్లేయులు ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీని కాదు, ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో మొట్టమొదటి కర్మాగారాన్ని స్థాపించడం జరిగింది. పద్యరూప వ్యక్తీకరణకు ఉర్దూను మాధ్యమంగా ఉపయోగించిన మొదటి రచయిత అమీర్ ఖుస్రో. ఎల్లోరాలోని గుహలు రాతితో తొలిచిన దేవాలయాలు ఈ మతం అలాగే ఈ మతాలకి సంబంధించిన దృశ్యాలను సూచిస్తాయి. బౌద్ధ, జైన, హిందూ మతాలకు సంబంధించినవి. ఇటీవల ఈ దేశాలు జెమైక్స్ 18 పేరుతో నౌకా విన్యాసాలు నిర్వహించాయి. ఇండియా, జపాన్లు. సాధారణ కేటగిరీకి చెంది ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఉద్యోగ, విద్యా సంస్థలలో 10% రిజర్వేషన్లు కల్పించిన మొదటి రాష్ట్రం గుజరాత్. 11 నుంచి ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే, ఉమా ఈజ్ యాన్ ఎర్నెస్ట్ స్టూడెంట్. ఇన్ ది అబౌవ్ సెంటెన్స్, ఎర్నెస్ట్ మీన్స్ సీరియస్ అండ్ డెటర్మైన్డ్. 12th, ది స్టడీ ఆఫ్ ది cultures of the past is archaeology. Choose the true student regarding a compound sentence. It has no subordinating clause. Yamuna has bright ideas. Choose the meaning of bright in the above context. వెల్కమింగ్, క్లెవర్, ఫుల్ ఆఫ్ లైట్, షైనింగ్ స్ట్రాంగ్లీ ఉంది. ఇక్కడ క్లెవర్ అనేది మనకు బ్రైట్కి మీనింగ్ ఈ సిచ్యువేషన్లో. 15th క్వశ్చన్, రాకేష్ ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ గుడ్ అండర్స్టాండింగ్, నాలెడ్జ్ అండ్ రీజనింగ్ పవర్ బికాజ్ హీ ఈజ్ అన్ ఇంటలెక్చువల్. 16వ క్వశ్చన్ చూస్తే, ఆంధ్ర మహాభాగవతం రచించినది ఎవరంటే పోతన. అద్రి అను పదానికి పర్యాయ పదాలు కొండ, పర్వతం. ముత్యము అను పదానికి వికృతి ముత్తెము. అవ్వ ఆనంద బాష్పాలతో పిల్లలను దీవించింది. ఈ వాక్యంలో తృతీయ విభక్తి ప్రత్యయం తో. దొంగ భయం సరైన విగ్రహ వాక్యాన్ని గుర్తించండి. దొంగ వలన భయము. ఫలం అనే పదానికి నానార్థాలు. పండు, ప్రయోజనం అంటే డిఫరెంట్ అర్థాలు. నానార్థాలు అంటే డిఫరెంట్ అర్థాలు వచ్చే పదాలు ఏంటంటే, ఫలం అంటే మనం ఏమంటాం పండు, ఇంకొకటి ప్రయోజనం. త్వమేవాహం, సినీవాలి అనే గ్రంథాలు రచించినది ఆరుద్ర.
ఆంధ్రుల మొట్టమొదటి గిరిజన కళారూపం కురవంజి. రచయిత తాను చూసిన ప్రదేశాన్ని గురించి వర్ణించే రచన యాత్రా రచన. ఖగం అనే పదానికి అర్థం పక్షి. తల్లి ప్రేమ లాంటి చల్లని నీడనిచ్చే వేప చెట్టు ఈ వాక్యంలోని అలంకారం, ఉపమాలంకారం. చంద్రగుప్త మౌర్యుని పరిపాలనా కాలంలో ఆంధ్ర ప్రాంతాన్ని సందర్శించిన గ్రీకు రాయబారి మొగస్తనీస్. పంచాస్యం అనే పదానికి ఉత్పత్త్యార్థం వెడల్పైన ముఖం కలది. శార్దూలం ఈ పద్యపాదంలోని గణాలు గుర్తించండి. మస జస తతగ. ఇచ్చోట పదాన్ని విడదీయగా వచ్చిన రూపం ఈ ప్లస్ చోట ఇచ్చోట. 31 నుంచి కొద్దిగా ఇవి మ్యాథమెటికల్, అలాగే మనం ఎలాగైనా అనుకోవచ్చు. ఇది రీజనింగ్ అనుకోవచ్చు, మీరు అర్థమెటిక్ అనుకోవచ్చు, లేక మ్యాథమెటిక్స్ అనుకోవచ్చు. ఇదైతే సాల్వ్ చేసి ఆన్సర్ అయితే చూడాల్సి ఉంటుంది. మీరు ఒకసారి ఇవైతే ప్రాక్టీస్ చేయండి. ఒక దుకాణదారుడు తన వస్తువుల ప్రకటన ధరను కొన్న వెల కన్నా 25% అధికంగా ప్రకటించెను. అతను ప్రతి వస్తువుపై 12% రుసుం ఇచ్చిన అతనికి వచ్చు లాభం ఎంత? దీన్ని సాల్వ్ చేస్తే మనకు 10% వస్తుంది. 32వ క్వశ్చన్ చూస్తే ఒక సంఖ్యలోని 1/5వ వంతు భాగము 1/7వ వంతు భాగము కన్నా 10 రెట్లు ఎక్కువ అయిన ఆ సంఖ్య. ఇక్కడ ఆన్సరు 175. ఒక తీగతో 28 సెంటీమీటర్లు వ్యాసార్థం గల వృత్తాకారాన్ని మలచి అదే తీగతో ఒక చతురస్రాన్ని తయారు చేసిన ఆ చతురస్ర భుజం పొడవు ఎంత? అంటే 44 సెంటీమీటర్స్. ఒక భిన్నంలో లవము హారము కంటే 3 తక్కువ అయితే లవహారాలకు 1 కలిపినా అది 2/3కు సమానం అవుతుంది. అయినా ఆ భిన్నమును కనుగొనము. ఇక్కడ 5/8. 8 మందికి 20 రోజులకు కావలసిన బియ్యము 960 రూపాయలు అయినా 12 మందికి 15 రోజులకు కావలసిన బియ్యం వెల ఎంత? అంటే 1080. px² + 5x + r అనే బహుపదికి x-2 మరియు x-1/2 కారణాంకాలు అయితే p - r ఏమవుతుందంటే 0 అవుతుంది. If cosec theta + cot theta = k, then the value of cos theta ఎంత? అలాగే cosec theta + cot theta = k అయితే cos theta రెండు చదివాను బై మిస్టేక్. సో తెలుగులో చదివాను, ఇంగ్లీష్లో చదివాను కాబట్టి రెండు అనుకోవద్దు. ఇది ఒకటే క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి k² - 1/k² + 1. బిందువులు 1, 2, 2, 3, x, 4 శీర్షాలుగా గల త్రిభుజం యొక్క వైశాల్యం 40 చదరపు యూనిట్లు అయితే x విలువ ఎంత? దీన్ని సాల్వ్ చేస్తే మనకి -7783 అనేది వస్తుంది. బాగుగా కలుపబడిన పేక ముక్కల కట్ట నుండి యాదృచ్ఛికంగా ఒక కార్డును తీస్తే అది డైమండ్ రాణి అగుటకు సంభావ్యత కనుగొనండి. అంటే 1/52. ఎందుకంటే ఇక్కడ 52 కార్డ్స్ ఉంటాయి కదా, 1 కాబట్టి సంభావ్యత ఎంత ఉంటుంది? 1/52. 2 చతురస్రాల వైశాల్యాల మొత్తం 468 చదరపు మీటర్లు. వాని చుట్టుకొలతల భేదము 24 మీటర్లు అయినా ఆ రెండిట్లో పెద్ద చతురస్రం యొక్క భుజమును కనుగొనము. అది మీటర్లలో కనుగొనము అన్నప్పుడు 18 మీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ధ్వని పౌనపున్యం మెదడు పొందే అనుభూతిని తెలియజేసే ధ్వని లక్షణం స్థాయి. క్షారస్థితిలో మిథైల్ ఆరెంజ్ సూచిక రంగు ఆరెంజ్. పదార్థం నేరుగా ఘనరూపం నుండి వాయురూపంలోకి మారే ప్రక్రియ ఉత్పతనం. పసుపు వర్ణంలో కనిపించే గ్రహం శని.
క్రింది వానిలో ఆమ్ల స్వభావం కలిగినది నిమ్మరసం. ఒక ఆహారపు గొలుసులోని విచ్ఛిన్నకారులను ఇలా కూడా పిలుస్తారు, పునరుత్పత్తిదారులు. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ కలిగిన జీవుల జతను గుర్తించండి. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ కలిగిన జీవుల జతను గుర్తించండి అంటే ఇక్కడ మనకు బొద్దింక మరియు నత్త వివృత రక్త ప్రసరణ వ్యవస్థను కలిగి ఉంటాయి. మానవుని పిక్క ఎముకలు, ముంజేతి ఎముకల మొత్తం సంఖ్య 8. క్రింది వానిలో మలబద్ధకాన్ని నివారించేవి పీచు పదార్థాలు. కణాన్నే జీర్ణం చేసుకోగలిగే కణాంగాలు లైసోజోములు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు నిర్వహించబడే ప్రభుత్వం అని నిర్వచించిన ప్రముఖ నాయకుడు అబ్రహం లింకన్. ప్రాచీన కాలంలో బలమైన రాజ్యం మగధ రాజ్యం. విజయనగర సామ్రాజ్య స్థాపకులు హరిహరరాయలు, బుక్కరాయలు. వార్ఫ్, వెఫ్ట్, జెరీ అనేవి ఈ ప్రక్రియలోని 3 దశలు. నేత పరిశ్రమ. క్రింది జాబితాలోని అంశాలపై పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు రెండూ శాసనాలను రూపొందించే అధికారాన్ని కలిగి ఉంటాయి. అంటే ఉమ్మడి జాబితా. చేపలు పట్టడం, వేట అనేవి వీరి ప్రధాన వృత్తులు. ఎస్కిమోలు. ప్రతి ఏటా జూలై నెలలోని మొదటి శనివారాన్ని ఈ దినంగా జరుపుకుంటారు. అంతర్జాతీయ సహకార దినోత్సవం. జైద్ ఋతువు ఈ కాలంలో వస్తుంది, ఎండాకాలంలో వస్తుంది. ఆర్థిక వ్యవస్థ గమనంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. అది సమర్థవంతంగా జోక్యం చేసుకోకపోతే ఆర్థిక మాంద్యం తలెత్తే పరిస్థితి ఏర్పడుతుంది అని ప్రవచించిన ఆర్థిక శాస్త్రవేత్త జేఎం కీన్స్. క్రింది వాక్యాలను పరిశీలించండి అని ఇచ్చారు. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో సాంగ్పో అంటారు. బ్రహ్మపుత్ర దక్షిణ టిబెట్ గుండా తూర్పుకు ప్రవహిస్తుంది. బ్రహ్మపుత్రకు సటోపంత్ అనే హిమనీనదం ఉంది. బ్రహ్మపుత్ర దేవప్రయాగ వద్ద గంగానదిలో కలుస్తుంది. పై వాక్యాలను బట్టి క్రింద పేర్కొన్న వాటిలో సరైన సమాధానం గుర్తించండి. పైనిచ్చిన వాటిని బట్టి ఏ మరియు బి వాక్యాలు సరైనవి, సి మరియు డి వాక్యాలు సరైనవి అంటే ఓన్లీ ఏ అండ్ బి వాక్యాలు సరైనవి. అంటే బ్రహ్మపుత్ర నది టిబెట్లో సాంగ్పో అని అనడం జరుగుతుంది. బ్రహ్మపుత్ర దక్షిణ టిబెట్ గుండా తూర్పుకు ప్రవహిస్తుంది. ఈ 2 వాక్యాలు కరెక్ట్ అన్నమాట. క్రింది వానిలో సరిగా వ్యర్థపరచనిది ఏంటి అంటే శక్తి ఈక్వల్ టు kgm²s-³ అనేది రాంగ్, మిగిలినవన్నీ కరెక్ట్ అన్నమాట. క్రింది వాక్యములో సరైనది వేగము కాలము గ్రాఫ్ యొక్క వాలు త్వరణాన్ని తెలియజేస్తుందనేది మాత్రమే ఇక్కడ సరైనది. 6 కేజీల ద్రవ్యరాశి గల ఒక వస్తువుపై 12 N బలం ప్రయోగించడం వలన అది సరళ రేఖా మార్గంలో సమగమనంలో ఉన్నది. అయినా ఆ వస్తువుపై పనిచేసే ఘర్షణ బలం 12 N. ఒక వస్తువు కొంత ఎత్తు నుండి స్వేచ్ఛగా కిందికి పడుతున్నప్పుడు గురుత్వాకర్షణ వలన జరిగిన పని ధనాత్మకం. ఒక కణం 0.5 mm/s సమవేగంతో 1 మీటర్ వ్యాసార్థం గల వృత్త పరిధిలో చలించుచున్నది. ఆ కణం యొక్క కోణీయ వేగం 0.5 rad/s. సరళ హరాత్మక చలనంలో ఉన్న ఒక కణం యొక్క మొత్తం శక్తి దీనికి అనులోమానుపాతంలో ఉండును. కంపన పరిమితి యొక్క వర్గానికి. సమ ఉష్ణోగ్రత వ్యాకోచంలో ఒక వాయువు యొక్క అంతర్గత శక్తి స్థిరంగా ఉంటుంది. స్థిరంగా ఉండును. కాంతి యొక్క తిర్యక్ స్వభావమును సూచించున్నది కాంతి ధ్రువణము. ఒక తెరిచిన గొట్టం మరియు మూసిన గొట్టంలు ప్రాథమిక పౌనపున్యం వద్ద ఒకదానికొకటి అనునాదంలో ఉన్నవి
అయినా వాటి పొడవుల నిష్పత్తి 2:1. కేంద్రక విచ్ఛిత్తి చర్యలో విడుదలయ్యే న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేది మితకారి. ఉమ్మడి ఉద్గారి ట్రాన్సిస్టర్ వర్తకంలో నిర్గమ వోల్టేజ్కి నివేశన వోల్టేజ్కి మధ్య గల దశా భేదం 180 క్రింది వాక్యంలో సరైనది ఏంటి అంటే ఇచ్చిన వాటన్నింటిలో సరైనది ఏంటంటే పతన కాంతి తీవ్రత పెరిగిన కాంతి విద్యుత్ ప్రవాహం కూడా పెరుగుతుంది. పతన కాంతి తీవ్రత పెరిగితే కాంతి విద్యుత్ ప్రవాహం కూడా పెరుగుతుంది. గురుత్వక్షేత్ర తీవ్రత ఇచ్చట గరిష్టము. ధ్రువాల వద్ద గురుత్వక్షేత్ర తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక విద్యుత్ క్షేత్రంలో ఉన్న ఒక 2C ఆవేశంపై 3 × 10⁻³ బలం ప్రయోగించబడినది. అయినా ఆ విద్యుత్ క్షేత్రం యొక్క తీవ్రత 1.5 × 10³ Nc⁻⁻⁻1. ఒక ఏకాంక ధనావేశాన్ని సమపొటెన్షియల్ తలంలో ఒక బిందువు నుండి వేరొక బిందువుకు తీసుకువెళ్ళినప్పుడు పని జరగలేదు. నీటికి త్రిక బిందువు 613 Pa పీడనం వద్ద 273.16 K. తడిని కలిగించు ద్రవాల యొక్క స్పర్శ కోణం 90 డిగ్రీల కంటే తక్కువ. 10 సెంటీమీటర్ల పొడవు కలిగిన 1.5 ఆంపియర్ విద్యుత్ ప్రవహిస్తున్న ఒక వాహకమును 4 × 10⁻⁻⁻4T తీవ్రత గల అయస్కాంత క్షేత్రానికి లంబంగా ఉంచిన దానిపై పనిచేయు బలం 6 × 10⁻⁻5 N న్యూటాన్స్. అయస్కాంత అభివాహం B కలిగిన ఒక అయస్కాంతాన్ని దాని అక్షీయ రేఖ తీటా కోణం చేసే విధంగా ఉంచిన దానిపై పనిచేయు టార్క్ MB sin θ. ఖగోళ దూరదర్శిని గొట్టం పొడవును పెంచిన దాని ఆవర్తన సామర్థ్యం స్థిరంగా ఉంటుంది. అంటే ఖగోళ దూరదర్శిని గొట్టం పొడవును పెంచిన దాని ఆవర్తన సామర్థ్యం స్థిరంగా ఉంటుంది. క్రింది వాటిలో రుబీడియం బాహ్య ఎలక్ట్రాన్ యొక్క సరైన క్వాంటం సంఖ్యలు 5 0 0 +1/2. కింద ఇవ్వబడిన ఆక్సైడ్ యొక్క ఆమ్లతత్వం తగ్గే క్రమం N2O3 > CO2 B203 Be0 Li2 0. NO3 అయాన్లో N-O యొక్క బంధ క్రమాంకము 1.33. ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉన్న వేరువేరు వాయువులు దీనిని కలిగి ఉంటాయి. ఒకే సగటు గతిజ శక్తి కలిగి ఉంటాయి. మానవ శరీరము దేనికి ఉదాహరణ? తెరిచిన వ్యవస్థకు ఉదాహరణ మానవ శరీరము. STP వద్ద 4.4 గ్రాముల CO2 ఆక్రమించిన ఘనపరిమాణం 2.24 లీటర్స్. 0.05 m గాఢత గల H2SO4 ద్రావణం pH విలువ ఎంత అంటే 2. ఎక్కువ ధన విద్యుదాత్మకత కలిగిన క్షారలోహం CS. Cr2O7 Cr ఆక్సీకరణ సంఖ్య +6. బేరియం అజైడ్ Ba(N3)2ను ఉష్ణ వియోగ చర్యకు గురి చేయడం ద్వారా విడుదలయ్యే వాయువు N2. SiO2 దీనికి ఉదాహరణ సమయోజనీయ ఘన పదార్థం. క్రింది వాయువులో నీటిలో ఎక్కువగా కరిగేది CH4. ఇక్కడ ఇచ్చిన హీలియం అలాగే H2ArCH4లో CH4 అనేది ఎక్కువగా కరుగుతుంది. మోలార్ వాహకత్వం యొక్క యూనిట్ Sm²mol⁻⁻1. ప్రాయింట్లీస్ సమోజ్ఞ రేఖలో అంతర్ఖండం log K. పిగ్ ఐరన్లో కార్బన్ యొక్క శాతం 4%. ఆర్థోపాస్పరస్ కలిగి ఉన్న P-OH బంధాల సంఖ్య 2.
NiCO4 అనేది డయా అయస్కాంత మరియు టెట్రాహైడ్రల్ ఆకృతి పదార్థం. క్రింది వాటిలో సల్ఫర్ మూలకము కలిగి ఉన్న ఎమినో ఆమ్లం మిథియోనైన్. క్రింది హాలోజన్ సమ్మేళనాలలో ఏది SN2 చర్యలో వేగంగా పాల్గొంటుంది? CH3, CH2, Br. లాస్ట్ క్వశ్చన్ అండ్ 100వ క్వశ్చన్ ఏంటంటే క్రింది వాటిలో -COOH సమూహ స్థానం లేనిది పిక్రిక్ ఆమ్లం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫిజిక్స్ పేపర్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.